జగన్మోహన్ రెడ్డి లీడ్ ఇండియా 2020 ఫౌండేషన్ నేషనల్ కోఆర్డినేటర్ ట్రైనింగ్గా నేను వ్యవహరిస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఈ లీడ్ ఇండియా 2020 కలాం గారి స్ఫూర్తితోటి ఈ లీడ్ ఇండియా అనేది స్థాపించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో మేము దగ్గర 15 లక్షల మంది స్టూడెంట్స్కు మేము ఈ 3 రోజుల 5 రోజుల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో వాళ్ళకు చాలా మార్పులు అనేది జరిగింది. అయితే ఆ 3 రోజుల మార్పు 5 రోజుల మార్పు అది నిరంతరంగా ఉండాలి అంటే ఆ సస్టెనెన్స్ కావాలి అంటే ఏ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసి దానిని ఇక్కడ మేము ఏంటంటే ఒక రూపకల్పన చేయబడింది. ఆ సస్టెనెన్స్ అవ్వట్లేదు కాబట్టి రూపకల్పన చేయడంతో ఆ లీడ్ ఇండియా 2020 నుంచి వచ్చినటువంటి ఆ ప్రేరణతోటి స్కూల్ని మేము లీడ్ ఇండియా 2020 భారత్ రత్నాస్ అనేటువంటి ఒక స్కూల్ని స్థాపించి ఇది ఒక ల్యాబొరేటరీగా ఇది ఒక రీసెర్చ్గా చేస్తూ అంటే మామూలుగా ఉన్నటువంటి ఈ పాఠ్య పుస్తకాల్లో సిలబస్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ మనిషి తన విలువలను ఏ విధంగా పెంపొందించుకుంటూ పెద్దలపై గౌరవం అంటే మన పురాతనమైనటువంటి గురుకుల సాంప్రదాయంలో ఏ విధంగా మన పిల్లలు గురువుల దగ్గర విద్యను అభ్యసించారో ఆ పద్ధతిలో ఇక్కడ రెసిడెన్షియల్ కోర్సులో 3లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళలో ముఖ్యంగా సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఆ విధంగా పుస్తకాల్లో ఉన్నది చూసి చదివి దాన్ని మొత్తము జ్ఞాపకశక్తి చేసుకొని వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పద్ధతిలో కాకుండా వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకొని ఆ దాంట్లో ఒక కాన్సెప్ట్స్ని అవగాహన చేసుకొని బైహార్ట్ చేయకుండానే వాళ్ళకి ఏ విధంగా ఏ కోణం నుంచి ఎటువంటి ప్రశ్న వేసినా ఆ సబ్జెక్ట్ పూర్తిగా అర్థమయ్యే విధంగా ఇక్కడ వీళ్ళని తీర్చిదిద్దడానికి ఉంది. ఇంకొకటి కూడా మీరే ఎన్ఆర్ఐస్ కూడా దీంట్లో చాలామంది భాగస్వామ్యంగా ముందుకు వస్తున్నారు, ఫండింగ్ చేయడానికి కూడా ముందుకు వస్తారు, కూడా దీంట్లోకి భాగస్వాములుగా వస్తున్నారు. పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఆ విధంగా చేయడం. ఇప్పుడు ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ ఎట్లా అయిపోయిందంటే ఏదైతే ప్రశ్న వేస్తామో ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తే వాడికి మార్కులు వచ్చేస్తున్నాయి. అంతవరకు అంటే ఇన్ఫర్మేషన్ వరకే ఉంటుంది కానీ నాలెడ్జ్ విజ్డమ్ అనేది రావట్లేదు. అది ఇప్పుడు ఎట్లా అంటే ఈత నేర్చుకో బాబు అని పంపిస్తే ఈత నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని చాలా సారైన రోజులే ఉన్నాయి. ఈత రావట్లేదు కానీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చేస్తున్నారు. సర్టిఫికేట్ ఉంటే నాకేదో ఉద్యోగం వస్తున్నట్టు. కానీ మేము ఇక్కడ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్షియల్ వేలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి వారు మన సురేష్ ఆచార్య. ఇప్పుడు ఈ సంవత్సరం 6th నుంచి 9 వరకు తీసుకుంటున్నాము. తర్వాత ముందు 5th నుంచి మొదలు పెట్టేసి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు దీంతో తీసుకోవడం జరుగుతుంది. మొత్తం యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా తీసుకుని వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యత పైకి తీసుకురావాలి అన్నట్టు ఇది ఒక మోడల్గా తయారు చేస్తాము. రేపు ఫ్యూచర్కు మన ఇండియాలో ఏ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అనే దానికి ఒక రీసెర్చ్గా ఇది ఒక మోడల్గా తయారు చేస్తాం. ఇది సక్సెస్ చేసిన తర్వాత ప్రతి జిల్లాలో అన్ని జిల్లాలకు దీన్ని వ్యాపింపజేసి ఆ పైన భారతదేశంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా ఇలాంటి పాఠశాలలు కల్పించాలని భారత ప్రభుత్వం